బ్రేకింగ్ న్యూస్. భవిష్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీధర్ సూసైడ్ చేసుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రైవేటు పాఠశాల నడుపుతున్నారు. నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల గాలింపు చర్యలు చేపట్టాక ప్రకాశం బ్యారేజీలో శ్రీధర్ డెడ్ బాడీ లభ్యమైంది. దీంతో పోలీసులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీధర్ సూసైడ్ కు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అసలు శ్రీధర్ ఆత్మహత్యకి సంబంధించి అసలు కారణాలు తెలిసాయా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సత్తెనపల్లికి చెందినటువంటి భవిష్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీధర్ నిన్న ప్రకాశం బ్యారేజీలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి నిన్న జరిగిందా లేకపోతే ఈ రోజు ఉదయం సమయంలో జరిగిందా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే శనివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్తూ తాను కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది అనే విధంగా కూడా వెళ్తున్నాను అనే విధంగా కూడా కుటుంబ సభ్యులకు చెప్పినట్టు అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ శనివారం నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా అందుబాటులో రాలేకపోవడం, ఫోన్ కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం గాలింపు చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం సమయంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఆయనకు సంబంధించినటువంటి డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. అక్కడికి వెంటనే కుటుంబ సభ్యులు వెళ్ళటం, ఆయన్ని చూడగా శ్రీధర్ గా గుర్తించారు కుటుంబ సభ్యులు. అయితే వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశంలోనే జరిగిందా లేకపోతే ఇంకేదన్నా జరిగిందా అనే కోణం అనేది మాకు తెలియదు అనే విధంగా మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాకపోతే పోలీసులు మాత్రం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వల్లే జరిగిందనే విధంగా భావిస్తున్నట్లు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఒక ఫిర్యాదు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, నిన్న ఆయన శనివారం బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు, డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఆయన సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా లేకపోతే ఎవరినన్నా కలిసినటువంటి సమయంలో వాదోపవాదంలో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం ఫిర్యాదు ఆధారంగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. ప్రస్తుతానికి డెడ్ బాడీని అయితే మార్చరీకి పంపించి పోస్ట్ మార్టం చేసిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు అయితే ప్రకటిస్తున్న విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాయి శంకర్.